ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని అన్ని సర్వేల్లో తేలింది. అందుకే మొన్నటి వరకు టికెట్ ఇవ్వలేదు. తనకు సీటు రాదనే విషయం ఆ మంత్రికి తెలిసిపోయింది. కానీ చివరి అస్త్రంగా అధిష్టానంపై సెంటిమెంటు పాచిక విసిరారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారనే టాక్ కూడా ఉంది. దీంతో టికెట్ వచ్చి ఒళ్ళో పడింది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఏది? ఏ సీటు దక్కింది? వాజ్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలకమైన పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. దీంతో సీఎం జగన్ పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ కు వీర విధేయుడనంటూ తన సెంటిమెంట్ డైలాగ్స్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ తో సిట్టింగ్ స్థానానికి బదులు గాజువాక సీటును కేటాయించింది వైసీపీ అధిష్టానం. స్థానచలనంతో ఈ మంత్రి తలరాత మారేనా అనే చర్చ సాగుతోంది. అనకాపల్లి నుంచి గాజువాక అసెంబ్లీ స్థానానికి బదిలీతో గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం, పేరు పొందిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అందరూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనే చూస్తారు. ప్రచారం పొందటం అంటే నిర్వహిస్తున్న శాఖల ద్వారా అభివృద్ధి చేసి పేరు తెచ్చుకున్నారు అంటే పొరపడినట్లే. ఆయన ఏపీకి ఎన్ని పరిశ్రమలను, ఐటీ కంపెనీలు తెచ్చారో, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో సీఎం జగన్ కి, మంత్రి గుడివాడకు తప్ప ఎవరికీ తెలియదని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన శాఖలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నేతలను, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారనే టాక్ ఉంది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై కూడా ఈ మధ్య విమర్శలు చేయటం ప్రారంభించారు. అందుకే ఆయనకు ప్రతిపక్షాలను దూషించే శాఖను కూడా ముఖ్యమంత్రి కేటాయించారేమో అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సెటైర్స్ వేస్తుంటారు. అంతేకాదు ఒక్కోసారి మంత్రి గుడివాడ చెబుతున్న సమాధానాలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే అక్కడ చలి ఉంటుందని విభజన అనంతరం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ను కోడిగుడ్డుతో పోల్చడం తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిపక్ష నేతలను తిట్టినట్లు తన శాఖల ద్వారా ఏపీకి ఇంత అభివృద్ధి జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి గుడివాడ ఎందుకు చెప్పలేకపోతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే తన వాక్చాతుర్యంతో అసలు విషయం చెప్పకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసి తప్పించుకోవటంలో గుడివాడను మించిన వారు మరొకరు లేరనే విమర్శలు ఉన్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈసారి ఆయన స్థానంలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మలసాల భరత్ కుమార్ పార్టీ హైకమాండ్ నియమించింది. దీంతో తనకు కాకుండా భరత్ కి టికెట్ ఇవ్వడంపై గుడివాడ అమర్ తొలుత అసహనం వ్యక్తం చేశారు. తనను పక్కన పెట్టారని మనసులో ఆందోళనకు గురయ్యారు. ఒక సందర్భంలో అనకాపల్లి విడిచి వెళుతున్నందుకు కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సిట్టింగ్ సీటు కాకపోతే మరో చోటైనా టికెట్ ఇస్తారని హైకమాండ్ పై అమర్ గంపడాసులు పెట్టుకున్నారట. ఇటీవలే అనకాపల్లి జిల్లాలో పిసినకాడలో నిర్వహించిన చేయూత సభలో తనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడో చోట టికెట్ ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ వేదిక మీద ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విని అవాక్కయ్యారు. అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మంత్రి గుడివాడ అమర్ తనకు తమ్ముళ్ల లాంటి వారని జగన్ చెప్పిన విషయాన్ని గమనించాలి. భరత్ ను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్నామని ప్రజలు ఆశీర్వదించాలని కోరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంత్రి అమర్నాథ్ ను గుండెల్లో పెట్టుకుంటానని జగన్ చెప్పడంతో ఈ మంత్రి డీలా పడిపోయారట. కానీ ఆ వేదికపై అమర్ టికెట్ ప్రకటించకపోవటం వెనక పెద్ద కథ ఉందట. గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖలో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని సర్వేలు చెప్పడంతోనే టికెట్ ప్రకటించలేదని గుసగుసలు వినిపించాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి అమర్నాథ్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారనే టాక్ ఉంది. ఆ మధ్య అమరావతి సచివాలయంలో తన శాఖ సమీక్ష సమావేశంలో సీఎం కుర్చీలో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సీటు ఇవ్వకపోవడంతోనే నిరసన వ్యక్తం చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ మనోభావాలను సీఎం జగన్ గుర్తించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడు తరాల నుంచి గుడివాడ కుటుంబం ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఉంది. ఈయన తండ్రి గురునాథరావుతో పాటు తాత కూడా కీలక పాత్ర పోషించారు. అమర్నాథ్ మూడో తరం నేత. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గుడివాడకు టికెట్ రాకపోతే రాజకీయాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టమనే వాదనలు వినిపించాయి. బహుశా ఈ విషయాన్ని గ్రహించే గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి దిగారన్న వాదన గట్టిగా వినిపించింది.
వైసీపీ విడుదల చేసిన పలు జాబితాల్లో తనకు టికెట్ రాకపోవడంపై గుడివాడ లోలోన చాలా బాధపడ్డారట. అలాగని పార్టీ హైకమాండ్ ని ఎదిరించి మిగిలిన నేతల్లా ఈయన మరో పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. విపక్షాలను టార్గెట్ చేయటమే ఇందుకు కారణం. దీంతో వైసీపీలోనే ఉంటూ పార్టీ అధినేత మనసు దోచుకునేలా డైలాగ్స్ కొట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రిపై సెంటిమెంట్ పాచికను విసిరారు. అందరి తలరాతలను దేవుడు రాస్తే తన తలరాత జగన్ రాస్తాడని పదే పదే చెబుతూ ఉండేవారు. అంతేకాదు, తనకు టికెట్ రాకపోయినా ఉమ్మడి విశాఖలో అన్ని స్థానాల గెలుపులో కీలక పాత్ర వహించి మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయటమే తన లక్ష్యమని సెంటిమెంట్ ని రంగరించి కొట్టిన డైలాగ్స్ తాడేపల్లి ప్యాలెస్ ను తాకాయి. తనకు టికెట్ రాకపోయినా జగనన్నకు సైనికుడిలా పనిచేస్తానన్న ఈ మంత్రి చెప్పటం ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని ప్రత్యర్థులు అంటున్నారు. అందుకే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్ నియమించారని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని సర్వేలు తేల్చినప్పుడు సీట్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న వస్తోంది. సెంటిమెంట్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి టికెట్ సాధించుకున్న అమర్ మరి గాజువాక ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి మరి.